జంతు కొవ్వు పది కొవ్వు అన్నా కూడా ఈయన ఒక కమిటీ వేస్తాడు. ఎందుకంటే దాంట్లో ఉంది అని చెప్పడానికి, వీళ్ళ మనుషుల్ని వేసుకోవడానికి. నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, ఈరోజు సిబిఐకి మీరు ఇచ్చిన శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో 2024 జూన్ 12 మీరు అధికారంలోకి వస్తే 2024 జూలై 6th అండ్ జూలై 12th శాంపుల్స్ కలెక్ట్ చేశారు. వాటిల్లో ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదని చెప్పారు. కానీ మీరు చెప్పినట్టుగా కెమికల్స్ ఏవో కలిసి ఉన్నాయంటే మరి ఆ రోజు అప్పుడున్న వ్యక్తి అది నాసి రకం అని పక్కన పెడితే ఆ ట్యాంకర్లు మీరు ఎందుకు యూజ్ చేశారు? అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాదా? ఆ నాసి రకంది వాడిన తప్పు మీది కాదా? దీనికి వైసీపీకి, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని నేను అడుగుతున్నాను. మరి ఎందుకు కమిటీ వేస్తున్నారు? ఏం చేయాలని, ఎవరి పేర్లు ఇరికించాలని జనం అంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు అని మేము ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నాం. దయచేసి ఈ పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి రక్షణ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మీడియాని మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీడియా కూడా ఇక్కడ జరుగుతున్న వాటిని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చూపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను.